రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో విధులు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులు జేఈడోలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే 144 సెక్షన్ కొనసాగిస్తామని పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ హెచ్చరించారు. శాంతి భద్రత పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ప్రభుత్వ భవనాలపై రంగులు మార్చడం, విగ్రహాలు తొలగించడం లాంటివి పర్మిషన్ తీసుకుని మాత్రమే చేయాలని ఎస్పీ మల్లికా గార్గ్ సూచించారు. పోస్ట్ పోల్ తర్వాత 28 డేస్ వరకు 144 సెక్షన్ కూడా అమల్లో పెట్టడం జరిగింది. అండ్ ఈవెన్ నౌ ఆల్సో ఫ్రమ్ ఎస్టర్డే షాప్స్ ఓపెనింగ్ గానీ మనం పర్మిషన్ ఇచ్చేసాము. ఎస్టర్డే నుంచి షాప్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా కూడా కొన్ని విలేజెస్ లో నిన్న గానీ మొన్న గానీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని మా దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి వస్తున్నాయి. ఇంకా 2-3 డేస్ వరకు గవర్నమెంట్ ఫార్మేషన్ కొంత టైం ఉంది అని కనిపిస్తుంది. సో వీ విల్ కంటిన్యూ the vigil as far as the law and order situation is concerned. 144 మొత్తం జిల్లా అయితే ఇప్పుడు అమల్లో లేదు, కానీ బేస్డ్ ఆన్ పోలీస్ అసెస్మెంట్, పోలీస్ ఎక్కడైనా ఈ పర్టికులర్ విలేజ్ లో కానీ ఈ పర్టికులర్ మండలంలో కానీ ఎక్కడైనా 144 వేయాలంటే ఏరియా స్పెసిఫిక్ 144 ఆర్డర్ ఇవ్వడానికి ఇప్పుడు కూడా ఒక విసులుబాటు ఉంటుంది. సో అది అవసరం రాకూడదు అని మేము అందరూ కూడా అనుకుంటున్నాము. కొంతమంది పర్సన్స్ ఎక్కడ ఏదో చిన్న గ్యాదరింగ్ చేస్తే ఆపోజిట్ సైడ్ గ్రూప్ వాళ్ళకి క్వశ్చన్ చేస్తూ అట్లా బోత్ సైడ్ గొడవ పడటం, కొంతమంది కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ దగ్గర అక్కడ శిలాఫలకం బ్రేక్ చేయడం, అట్లాంటి కేసెస్ జరుగుతున్నాయి. దాని తర్వాత ఇప్పుడు కొంతమంది కొన్ని స్టాచ్యూస్ ఆఫ్ సమ్ పర్సనాలిటీస్కి కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఇట్లాంటివి కూడా మన దృష్టికి వస్తున్నాయి. సో పోలీస్ డిపార్ట్మెంట్ దీని గురించి చాలా సీరియస్ ఉంది. మన అందరికీ తెలుసు దట్ పల్నాడు బికాజ్ పోల్ అప్పుడు ఇక్కడ లా అండ్ ఆర్డర్ చాలా డిస్టర్బ్ అయింది. దట్ ఇన్ని డేస్ ఇక్కడ 144 కూడా అమల్లో ఉంది. సో మన పల్నాడు డిస్ట్రిక్ట్లో మనం ఎనీ టైప్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా చూడటం మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఉంది. అండ్ ఎనీ స్మాల్ ఇష్యూ కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది.